నమ్ముకున్న క్రైస్తవుల్లో మరి లోతుగా ఆలోచించకపోవటం వలన తండ్రి అర్థం కావడం లేదండి ఎవరికి కూడా. అది ఎలా చెప్పగలరు అనంటే, బైబిల్‌లో దేవుడు యొక్క చిత్తముంది, ఆయన మనస్సుంది. దాన్ని మనం చదివినప్పుడు ఆయన ఇష్టాయిష్టాలేంటో మరి చెబుతుంది ఆ వాక్యం. ఆ వాక్యం చెబుతున్నప్పుడు మరి మనమంతా విని నేర్చుకోవాలి, దాన్ని గైకొనాలి. చదివేవారు ఎంతమంది? దాన్ని అర్థం చేసుకున్నవారు ఎంతమంది? అర్థం చేసుకుని దానిని అమల్లో చేసేవారు ఎంతమంది అని ఆలోచన చేసుకుంటే, మన అంతరాత్మకు మనకే అర్థమవుతుంది ప్రియమైన దేవుని పిల్లారా. ఇక దేవుని మాట వచ్చేసరికి, ఆయన మాటలు వినకపోతే ఆయన ఎంత ఫీల్ అవుతాడో బైబిల్ గ్రంథాన్ని చదువుతుంటే మనకు అర్థమవుతుందండి. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే, మాటలను మనం పెద్దగా ఖాతరు చేయం. మన ఇంట్లో మన తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటలు, లేదా మనం మన పిల్లలకు చెప్పినటువంటి మాటలు వినకపోతే అది చాలా బాధాకరంగా ఉంటుందండి. కొంతమంది ఇది చాలా తేలికగా, అలవోకగా, చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటూ ఉంటారు. చెప్పారులే, చెబుతున్నారులే అని. కానీ దేవుడు అలాంటి వాడు కాదండి. ఆయన మాటంటే మాటే. మాట మీద నిలబడేటువంటి మహానుభావుడు దేవుడు. మనం మాట ఇస్తాం గానీ చెయ్యము. మనం మాట మాట్లాడతాం గానీ, మాట మీద నిలబడేటటువంటి తత్వం మనుషుల్లో ఉండదు గానీ, దేవునిలో మాత్రం 100% ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత ఈ కుటుంబంలోనికి వెళ్ళగలిగితే, తండ్రి మాట పిల్లలు గానీ, తన భార్య గానీ వినకపోతే చాలా ఫీలయిపోతా ఉంటాడు. లేదా పిల్లలు తల్లి మాట వినకపోతే చాలా ఘోరంగా బాధపడుతూ ఉంటది. ఈ సందర్భాలు తల్లిదండ్రులైన వారు మీకు తెలుస్తా ఉంటది. ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఇది కూడా కొంతమంది ఇక్కడ ఒక విషయం కూడా ఉంది. ఖచ్చితత్వంగా ఉండాలి, ఖచ్చితత్వంగా బ్రతకాలి అనుకునే వారికి మాత్రమే అలాగ అనిపిస్తూ ఉంటది. ఎందుకంటే ఆళ్ళోడం కూడా ఖచ్చితత్వం, యథార్థత లేని వారికి ఆళ్ళ పిల్లలు వినకపోయినా పోన్లే ఇంతేలే అనుకుంటారు. కొంతసేపు బాధపడి వదిలేస్తారు. కానీ ఖచ్చితత్వముగా, నీతి యథార్థముగా బ్రతకాలనుకునే తల్లిదండ్రులకి తన పిల్లలు కూడా అలాగే ఖచ్చితత్వంగా మాట వినాలి, బ్రతకాలి అనుకుంటారు. అలా విననటువంటి పిల్లల్ని చూసి బాధపడుతూ ఉంటారు. చూడండి, ఒక భర్తకి భార్య మాట వినట్లేదనుకోండి, బుర్ర కొట్టుపోయినట్టు ఉంటది. పిచ్చెక్కిపోయి చాలామంది ఈరోజు తాగుబోతులుగా తయారైపోవడానికి కారణం కూడా 90% కూడా అదే. తెలుసండి? ఉన్న 10% ఏంటంటే పనిలో అలసిపోయి మందు తాగితే ఏదో కొంచెం బావుంటదని తాగుతున్నారు గానీ, 90% ఇంట్లో భార్యలు ఎదిరించటం వలన, మాట వినకపోవటం వలన మనశ్శాంతికి గురయ్యి, మనశ్శాంతి లేకపోవటం, స్ట్రెస్ అయిపోయి, ఎక్కువగా ఆలోచనలు మెదడులో మెదిలిపోవటం వలన, ఆ మందేస్తే కాసేపు బావుంటదని మందేసుకొని అలా బయట తిరిగి వస్తా ఉంటాడు. తల్లి కూడా అందుకనే పిచ్చి పిచ్చిగా ఇంట్లో ఎందుకు అరుస్తుందంటే పిల్లల మాట వినకపోతే అలా ఉంటది. అలాగే భర్త మాట వినకపోయినా భార్య కూడా అలాగే ఇంచుమించుగా కొంచెం కోపమించడాలు, మాట్లాడకపోవడాలు, ఇలాంటివన్నీ కుటుంబంలో చూస్తూ ఉంటాం. అవునా కదండి? మాట అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని మాట చూడండి, మనుషుల మాట ఎలా ఉన్నప్పటికీ దేవుని మాట ఎలాంటిది? చాలా శక్తివంతమైనది, ప్రభావము కలిగినది, మహిమ కలిగినది, అవి జ్ఞానము కలిగినవి, అగ్ని వంటి మాటలు కూడా అని ఒకసారి చెప్పుకున్నాం. ఏమండి? దేవుడు ఒకసారి ఆయన నోట నుండి వచ్చినటువంటి ఒక మాట అది నెరవేరకపోతే
ఆయన పడే బాధ, ఆయన పడే ఆవేదన, ఆయన పడే దుఃఖం అంత ఇంత కాదండి. మీరు చాలా లోతుగా ఆలోచించండి ఒకసారి. మీ పిల్లలు మీ మాట కాదంటే, ఇప్పుడు బయట ఎవడో కుర్రోడిని కాకేసి కొట్టుకాడికి వెళ్ళమన్నాం అనుకోండి, వాడు వినకుండా వెళ్ళిపోయినా మనకు అంత పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ మన ఇంటిలో మన కష్టాన్ని తింటూ, మన ఇంటిలో ఉంటూ, మనయన్నీ అనుభవిస్తున్నటువంటి మన పిల్లలే, "నేనెళ్ళను పో, నువ్వు ఎవరితో చెప్పుకుంటే చెప్పుకొని నేను వినను" అన్నాడు అనుకో, ఎలా ఉంటుందండి? చచ్చినంత పని అయిపోతుంది. అది భార్య విషయంలోనైనా, అది పిల్లల విషయంలోనైనా సరే. అలాగే తండ్రిని గురించి కూడా ఒకసారి ఆలోచించండి. భూమి మీద ఉన్న పిల్లలందరూ కూడా ఆయన బిడ్డలము కదా, దేవుని బిడ్డలం. ఆయన నోటి మాట పలికితే సాధ్యం కానిది ఏముంది? అవ్వలేని పని ఏముంది? అన్నీ ఆయనకి సాధ్యం. మరి ఆయన అనుకున్నటువంటిది, ఆయన మదిలో ఉన్నటువంటి మాట, ఆయన చిత్తమైనటువంటి మాట మనుషుల పట్ల నెరవేరగలుగుతుందా? ఆలోచించండి ఒకసారి. ఆయన నెరవేరలేనప్పుడు ఆయన పడే వేదన ఎంతుంది? ఆయన పడే దుఃఖం ఎంతుంది? కొలమానానికి అందుతుందా ఆయన బాధ, ఆయన దుఃఖం? ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. బాగా మనం ఆలోచించగలిగితే అర్థమవుతుంది ఇది. ఏమన్నా అంతేనా? ఇప్పుడు ఒక అన్న ఉన్నాడు, చెల్లి మాట వినకపోతే, ఇటు నా చెల్లి నా మాట వింటలేదా, ఇంకో ఎవడో ఫ్రెండ్ మాట ఎవడెవడో మాట వింటుంది అనుకో, ఎలా ఉంటుంది? మన పిల్లలు మన మాట వినకుండా ఎవడెవడో మాట వింటుంటే ఎలా ఉంటుంది? మన భార్య మన మాట వినకుండా ఎవరెవరో చెప్పిన మాటలు వింటూ ఉంటే ఎలా ఉంటుంది? చీల్చి చెండాడేయాలనిపిస్తుంది, ఇంట్లో పెట్టి చిత్తకొట్టేయాలనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసండి? మన పిల్లలు మన మాట వినకపోయినా ఏం చేస్తామంటే, రాత్రులు పడుకునేటప్పుడు నిద్ర రాదు, ఆలోచించుకుంటాం. ఏంటి వీళ్ళు ఎలా తయారవ్వారు? ఏంటి నా మాట లెక్క చేయడం లేదేంటి అని రోజు నిద్రపోకుండా కలత చెందుతూ దుఃఖపడుతూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటాడు తండ్రి. తల్లి అంతే, భార్య విషయంలో భర్త అంతే. కానీ ఏం చేస్తాం? కట్టుకున్నందుకు భరించాలి కదా అంటాడు, కనుక్కున్నందుకు భరించాలి కదా పిల్లల్ని అంటాడు. తండ్రి కూడా అంతేనండి. ఆయన గర్భాన్ని నుంచి వచ్చినటువంటి మనము, ఆయన కన్నాడు గనకనే భరిస్తున్నాడండి ఆయన. ఎంతగా భరిస్తున్నాడంటే అది వర్ణించలేనంతగా భరిస్తున్నాడు ఆయన నిజంగా. మనం లేఖనాల్లోనికి వెళ్ళి చూడగలిగితే ఒక మాట, ప్రియమైన దేవుని పిల్లరా, యోబు గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూడండి. యోబు గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు చాలా తేలికగా ఉన్నదా? ఇట్లు నీతో మృదువుగా పలకబడిన వాక్యము తేలికగానున్నదా అని అడుగుతున్నాడు చూడండి. ఏంటి దేవుడు మాట అంటే ఈరోజు మనకు ఎలా ఉందండి? చాలా అలవోకుగా, టేక్ ఇట్ ఈజీగా, చాలా తేలికగా ఉందటండి. అంటే లెక్కలేని తనం. చూడండి, కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల మాట అస్సలు భయం ఉండదు, బొత్తిగా బెరుకుండదు, గౌరవం ఉండదు, ప్రేమ ఉండదు. ఇలాంటి పిల్లలు ఏం చేస్తారంటే ఎప్పుడు ఏం చెప్పినా వినరండి వాళ్ళు. అల్లరగా తిరుగుతూ ఉంటారు. భార్య కూడా అంతే. భర్త అంటే భయం లేకని భార్య కూడా అంతే, సేమ్ అలానే ఉంటుంది. మాటి మాటికి ఎదురు సమాధానం చెప్పడం, చెప్పిన పని చేయకపోవడం. మీరు అనుకుంటున్నారు ఇంట్లో ఏదో గడిచిపోతుంది, నేను చెప్తే మా ఆయన ఏది తెమ్మంటే అది తెచ్చేస్తున్నాడు, ఏది కొనమంటే అది కొనేస్తున్నాడు అని మీరు అనుకుని సంకలు బాదుకుంటారు, లోబడిపోతాడు అనుకుంటున్నారు మీరు. కానీ ఇక్కడ మాత్రం నీకు స్థానం ఉండదు అక్కడ, తెలుసా మీకు? అది పిల్లలకైనా భార్యకైనా సరే. ఇష్టపూర్వకంగా ఉండడు, కట్టుకున్నందుకు భరిస్తూ ఉంటాడు, కన్నందుకు పిల్లల్ని భరిస్తాడు. దేవుడు కూడా అంతే.
మిమ్మల్ని కన్నందుకు ఏం చేస్తాడో తెలుసా? ఆయన భరిస్తున్నాడు. హృదయం నిండా మాత్రం ప్రేమ మాత్రం ఆయనకి అంత ఇష్టపూర్వకంగా ఉండదు. అందుకని యేసుప్రభుని చూసి ఎందుకు ఆ మాట అన్నాడు? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఎందుకు ఆయన ఒక్కడి విషయంలోనే అనగలిగాడు ఆ మాట అంటే, మిగతా వాళ్ళంతా కూడా అలా దేవుని మాటను నిర్లక్ష్య పెట్టేవారమే, పక్కకి త్రోసివేసే వాళ్ళమే, ఆయన మాట విననటువంటి వారమే మనమంతా. అంతే కదా, మన పిల్లలు తప్పు చేస్తున్నారని మాట వినట్లేదని ఏదో మాటలతో గద్దిస్తాం, కొంత వయసు వరకు కొడతాం. అక్కడి నుంచి మనం వాళ్ళని ఏం అనలేమండి, కొట్టలేం, వాళ్ళని ఏమి అనలేం. ఏం చేస్తాం? కన్నందుకు భరించాలి కదా అని భరిస్తూ ఉంటారు ప్రియమైన దేవుని పిల్లరా. దేవుడు కూడా అలానే ఆలోచిస్తున్నాడు మన గురించి కూడా. చూడండి ఒకసారి మళ్ళా చదవండి ఈ మాట. దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలికగా ఉన్నదా అంటే, కన్నందుకు ఏం చేస్తున్నాడు దేవుడు? ఆదరిస్తున్నాడు. నీకు ఏది మానేశాడు? గాలి ఇవ్వటం మానేశాడా? నిప్పి ఇవ్వడం మానేశాడా? వెలుగునివ్వటం మానేశాడా? నీరునివ్వటం మానేశాడా అంటే ఏది ఇవ్వటం మానేయలేదు. ఆయన ఆదరిస్తూనే ఉన్నాడు. తర్వాత అంటున్నాడు, ఇట్లు నీతో మృదువుగా పలకబడిన, అంటే దేవుని మాట ఏదో మృదువుగా పలుకుతున్నాడు కదా అని చాలా తేలికగా తీసుకున్నారేమో మీరు. తర్వాత చాలా సీరియస్గా ఉంటుంది ప్రియమైన దేవుని పిల్లరా. తండ్రి అయినా హద్దు అంటాడు కదా, ఓర్పుకి సహనానికి హద్దు పొద్దు ఉంటుంది అంటారు. ప్రతి మనిషికి కూడానే కొంతకాలం భరిస్తాడండి. భర్త అయినా భార్యని, భార్య అయినా భర్తని ఏదైనా కొంతకాలం భరిస్తారు. తర్వాత ప్రాణం విసుకొచ్చినప్పుడు ఏం చేస్తారంటే విడిపోయే ప్రయత్నం చేస్తారు. పిల్లల్ని కూడా అంతే, ఇంట్లోంచి బయటికి గెంటేసేటువంటి ప్రయత్నం చేస్తారు. దేవుడికి మాట పట్టింపు ఎంతగా ఉంటుందో తెలుసా మీకు? మీరు ఏదో అనుకుంటున్నారా, వినకపోతే పర్లేదురా, రోజులు అలా దొర్లిపోతున్నాయి, రోజులు అలా గడిచిపోతున్నాయి, దేవుడు ఏమి అనుకుంటం లేదు, మనల్ని ఏమి చేయట్లేదు, మనకేం జరగట్లేదు కదా, అందరిలాగే రోజు సాఫీగా జరిగిపోతుంది, ఏదో చిన్న ఉద్యోగం, ఏదో చిన్న వ్యాపారం, మనం ఎవరికాళ్ళు పట్టుకోవాల్సిన పని లేదు, చక్కగా రోజులు అలా దొర్లిపోతున్నాయి, ఏదో రోజు డైలీ మనం వెళ్ళి పనిలో కూలి పని తెచ్చుకుంటున్నాం, రోజు వెళ్ళి ఏదో ఒక చేసుకుంటున్నాం, మన రోజులు అలా గడిచిపోతున్నాయి అని మనం మర్చిపోయి తిరుగుతున్నాం ప్రియమైన దేవుని పిల్లరా. కానీ ఒక రోజు ఈ మాట చాలా ప్రమాదంగా మారిపోద్ది మనకి. ఇప్పుడు మృదువుగానే పలుకుతున్నాడు. ఇట్లు నీతో మృదువుగా పలకబడిన వాక్యం అంటే మాటే కదా, తేలికగానున్నదా అని ప్రశ్న వేస్తున్నాడు చూడండి. తేలిగ్గా ఉందా మనందరికీ? చెప్పండి. టయానికి రండి, 10 గంటల కంటే వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. భయం లేదా? లేదు. దేవుడంటే నిర్లక్ష్యమా? దేవుడంటే ప్రేమ లేదా? లేదు. ఏదో మొక్కుబడికి వస్తున్నాం అంతే మనం. దేవుడి మాటకు భయపడితే, దేవుణ్ణి ప్రేమించగలిగితే, దేవుడి మాటను నువ్వు లక్ష్య పెట్టగలిగితే, నువ్వు ఆయన సన్నిధికి పరుగున వస్తావు. ఆయన చెప్పింది ఒకే ఒక మాట. మన ఆదాము గురించి తెలుసు కదా మీకు, ఆదికాండంలో ఏమంటున్నాడు ఆయన? నీవు నీ భార్య మాట విని నేను తినవద్దని నీకు ఆజ్ఞాపించినటువంటి వృక్ష ఫలమును తింటివి గనుక అంటే, ఆయన ఒకే ఒక్క మాట కదండి తప్పడు మనిషి, క్షమించి వదిలేచ్చు కదా. నో, వదలడు ఆయన. ఆయన ఏంటంటే మాట అన్నాడంటే మాట మీద నిలబడేటువంటి మహాశక్తి అయిన. మనకి ఇప్పుడు ఏం నష్టం జరగట్లేదని అనుకుని మనం బ్రతికేస్తున్నాం అంతే. ఆ రోజు ఒకే ఒక్క మాట విన్నందుకే ఆ ఏదేను తోట నుంచి బయటికి గెంటేశాడే దేవుడు. నిర్మోహమాటం లేకుండా గెంటేశాడు బయటికైనా. ఎందుకు? ఆయన మాట వినలేనందుకే. అక్కడి నుంచి ఆయన పాటలు చూడండి, అలా ప్రయాస చూడండి ఎలా ఉంది, ఎంత కష్టం ఉందో. అలాగే రేపొద్దున భవిష్యత్తులో మనం కూడా దేవుడు మాట వినకపోతే మన భవిష్యత్తు కూడా అల్లకల్లోలం అయిపోతుంది ప్రియమైన దేవుని వాళ్ళరా. చూడండి, ఇంకో మాట మనం చూద్దాం ప్రియమైన దేవుని పిల్లరా.
ఈ దేవుడి మాట వినకపోవడం అనేది ఎప్పటి నుంచి మనకి అలవాటుగా మారిపోయింది అంటున్నాడో గ్రంథకర్త చూడండి. ఒకప్పుడు ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మన గురించి కూడా మనం అప్లై చేసుకోగలిగితే ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 21. నీ క్షేమ కాలములలో నీతో మాటలాడితిని గాని నేను విననని నీ వంటివి. నా మాట వినకపోవుటే నీ బాల్యము నుండి నీకు వాడుక అంటున్నాడు. నీకు అలవాటు అయిపోయింది, నీకు బాల్యము నుండి వినకపోవటం. చూడండి ఎంత బాధాకరమైన విషయమో చూడండి. ఇక్కడ దేవుడి మాట మనం ఎప్పటి నుంచి వింటలేదటండి. ఆనాడు ఇశ్రాయేలీయులు అయితే ఈరోజు మనం కూడా ఒకసారి ఆలోచించండి. నిజంగా ఇన్ని సంవత్సరాల నుంచి మనం వస్తున్నాం సంఘంలోనికి. వచ్చినటువంటి మనం కొత్తగా మనం ఏమి విడిచిపెట్టాం, మన పాత జీవితంలో కొత్తగా మనం ఏమి కొన్ని చేస్తున్నాం. ఒకసారి గుండెల మీద చేసుకుని ప్రశ్నించుకోండి ఒకసారి ఎవరి కాళ్ళే. మన పాత గత జీవితంలో ఉన్నటువంటి అలవాట్లలో వేటిని మానేసుకున్నాము, కొత్తగా వేటిని ప్రారంభించాము ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళరా. ఇంకా అలానే ఉన్నామా? ఏదో పేరుకి బాప్తిసం తీసుకున్నాము, చర్చికి వస్తున్నాం అనే పేరు మాత్రమే ఉందా మనకి? పాత గత జీవితంలో ఏమైనా వదిలిపెట్టామా? దేవుడు చెప్పిన మాటల్లో ఏవైనా కొన్నింటిని చేస్తూ ఉన్నామా? ఆలోచించండి. చూడండి ఇక్కడ ఎంత మంచి మాట పలుకుతున్నాడు. ఇక్కడ నీ క్షేమ కాలములలో నీతో మాట్లాడి తిని కానీ నేను విననని నీ వంటివి. చూడండి అప్పుడు మన అంతా బాగుంటుంది. మనం బాగున్నప్పుడే దేవుడి దగ్గరికి రావండి. దేవుడు అంటే లెక్క చెయ్యం మనం. బాగా గుర్తుపెట్టుకొని అందరూ గుండెల మీద చేసుకుని ఆలోచించండి. మనకు అన్నీ సాఫీగా జరిగిపోతున్నప్పుడు, ఆరోగ్యం బాగున్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వస్తామా? ఖచ్చితంగా ఫంక్షన్లకు తిరుగుతాం, పెళ్ళిళ్ళకు తిరుగుతాం, ప్రోగ్రాలకు తిరుగుతుంటాం. అవసరమైతే డబ్బు ఎక్కువగా సంపాదించాలని దేవుడికి ఇవ్వాల్సిన టైంను కూడా దొంగిలించి ఆ పనుల మీద తిరుగుతాం, కానీ వస్తామా? అదే చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. క్షేమకాలంలో మనం బాగున్నప్పుడు మనతో మాట్లాడుతున్నాడు. మాట్లాడినా కానీ నేను విననని నీ వంటివి. పైగా నువ్వు ఎప్పటి నుంచి విన్నంటున్నావో తెలుసా? నా మాట వినకపోవుటే నీ బాల్యము నుండి నీకు వాడిక అలవాటు అయిపోయింది నీకు అంటున్నాడు. అప్పుడప్పుడు చూడండి, అలవాటు అయిపోయిన ప్రాణం కదండి, ఏం చేస్తామండి, తప్పదండి, వెయ్యాలని అంటుంటాడు. మందు మానేయరా అన్నాం అనుకోండి, ఆడేమంటాడు? సిగరెట్ తాగేవాడిని కానీ, కైని తాగేవాడిని కానీ, ఏమండి మందు తాగేవాడిని కానీ, వ్యభిచారం చేసేవాడు కూడా అంతే. అలవాటు అయిపోయిన కుక్క అంటే దారి కాస్తుందట. ఏమండి అలా చెప్తారు సామెతలు. మరి ప్రతి ఆదివారం అలవాటుగా వస్తున్నాం, మరి నీకు ఇది ఎందుకు అలవాటు అవ్వట్లేదు? దేవుడి మాట ఎందుకు మనకు అలవాటు కావడం లేదు? చెప్పండి ప్రియమైన దేవుని పిల్లరా. వినేసి వెళ్ళిపోయే అలవాటే ఉందా మనకి? దాన్ని గ్రహించి దాన్ని గైకొనే అలవాటు ఏమైనా ఉందా? చిన్ననాటి నుంచి వినట్లేదంటే చూడండి, చిన్న పిల్లవాడు, మన పిల్లలే చూడండి ఒకసారి, మన పిల్లలే, చిన్న పిల్లవాడే, మన పిల్లవాడే మన మాట వినకుండా, కొట్టుకెళ్ళకుండా, లేదా చెప్పిన పని చేయకుండా ఉంటే ఎలా ఉంటుంది? లాగిపెట్టి 2 వేస్తాం, అవునా? దేవుడు ఏం చేయాలి చెప్పండి? మనల్ని చిన్నప్పటి నుంచి భరిస్తున్నాడు ఆయన. చిన్ననాటి నుండి, బాల్యము నుండి నా మాట వినకపోవటం మీకు వాడికైపోయిందర్రా. నేనేం చేయాలి? దేవుడు నేను ఏం చేయాలని అనుకుని ఆలోచిస్తే ఏం చేయాలి చెప్పండి? మీరే చెప్పండి అసలు ఆన్సర్. చిన్నప్పటి నుంచి ఆయన మాట మనం వినట్లేదంట. మాట వినలేని వాడిని ఏం చేయాలి చెప్పండి ఒకసారి? మీ పిల్లలు వినకపోతే మీరు ఏం చేస్తారు చెప్పండి? శిక్షిస్తామా? మరి దేవుడు ఏం చేయాలి? శిక్షించాలా లేదా? మరి ఎందుకండి మనం ఇంకా జీవముతో ఉన్నామంటే? ఆయన గొప్ప మనసు చూడండి. ఒకసారి ఇశ్రాయేలు మీద ఎలాంటి మనసు కలిగి ఉన్నాడో ఒకసారి చూద్దాం ప్రియమైన దేవుని పిల్లరా. కీర్తనల గ్రంథము 78
38వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 38వ వచనం చూడండి ప్రియమైన దేవుని పిల్లారా. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై అరకొరగా కాదండి, సంపూర్ణుడు. వాత్సల్యం అంటే ఏంటో తెలుసండి? కనికరము, దయ కలిగినటువంటి గుణాన్ని వాత్సల్యం అంటాం. ఇంకా ప్రేమ అన్నా ఉంటే నీకు అందులోకి అన్నీ వచ్చేస్తాయి. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక, అంటే ఇప్పుడు మనల్ని నశింపచేయక మన దోషములను పరిహరించువాడు. ఏంటంట? మన దోషములను పరిహరించేవాడు అంటే మన పాపములకు ప్రాయశ్చిత్తం కలగజేసేవాడు, మన పాపములను తీసేసేవాడు, మన పాపములను తన వెనకాల వీపు వెనకాల వేసేసుకునేవాడండి ఆయన. ఆయనంట ఏం చేస్తున్నాడంట? తన ఉగ్రతను ఏ మాత్రము రేపుకొనక అంటే తన కోపాన్ని ఏం చేస్తాడంటండి? రేపుకోవడం లేదంటండి. తెలుసు, కోపాన్ని రేపుకుంటారు తెలుసండి. మనకు అప్పుడప్పుడు కొన్ని ఉద్యమాల్లోకి వెళ్ళేటప్పుడు ఆ పాటలకి ఏమవుతుందో తెలుసండి, మనం రేగిపోతూ ఉంటాం. నిజంగా దేవుడు ఆ పైనుంచి చూస్తుంటే, మనం చేసినటువంటి ప్రతి పాపము దోషాన్ని చూస్తుంటే ఆయనకి ఇంక రావాలండి కోపము. బాబోయ్, మామూలు కోపం కాదండి బాబు, ఇక కొలమానం లేని అంత కోపం రావాలి అసలు ఆయనకి. అంత కోపాన్ని కూడా దిగమింగుకుని రేపుకోకుండా ఏం చేస్తున్నాడంటే ఆయన పలుమారు కోపము అణుచుకుంటున్నాడంటండి. పలుమార్లు. నిజంగా ఆయన కొట్టాడంటే దెబ్బ ఇంకా అసలు భూమి మీద ఏమైనా ఎవడని ఉంటాడండి? అసలు ఈ విషయం ఉంటుందా? ఉండదు. తెలుసా ఏంటండి? ఆయన మాట వినకపోవటం ఏంటండి? మనం ఎంత విడ్డూరం, విచిత్రంగా ఉందో చూడండి. ఆయన మాటకు వాల్యూ లేదా? ఆయన మాటకు మనం గౌరవం లేదా? తల్లిదండ్రులుగా మనమే ఉగ్రం అయిపోతామే మన పిల్లల విషయంలో, భార్య విషయంలో. అండ్ ఇలా మాట వినలేని ఒక విషయంలో దేవుడు ఏం చేస్తాడో తెలుసండి? హృదయపూర్వకంగా మనల్ని ప్రేమించలేడండి. హృదయపూర్వకంగా ఆయన మనల్ని ప్రేమించలేడు ఖచ్చితంగా. ఈ కోణంలో, ఇటువంటి అలవాట్లలో, ఇలాంటి మనసుతో, ఇలాంటి గుణాలతో ఉన్న మనం ఎవ్వరమైనా సరే దేవునికి ఇష్టలం కాలేమండి. ఆయన మాట చెప్పాడంటే వినాలి. వినుకుంటూ ఒక్కొక్కటి నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావు అనుకో, ఒక శబాష్ కొడుక, జాయిగా ఎప్పటికైనా నేను అనుకున్నటువంటి గోల్కి నువ్వు చేరుకుంటావు అనుకుంటాడు దేవుడు. సహాయంగా ఉంటాడు మనకి. అందుకే పరిశుద్ధాత్మ దేవుని సహాయంగా ఇచ్చాడు మనకి. ఆ రోజుల్లో పాత నిబంధనలో అయితే అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వెళ్ళిపోయాడు తప్ప వాళ్ళంతటా వాళ్ళే జయించుకోవాలి ఆ దేహంతో. ఈరోజు మనకి పరిశుద్ధాత్మ దేవుని కూడా సహాయంగా ఇచ్చాడంటే దేవుడు, అది ఎంత గొప్ప మనసు కాకపోతే చూడండి దేవుడిది. చూడండి, ఇంకొక మాట చూడగలిగితే ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం. ఇక ముగిందాం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. విందురని నేనెవరితో మాట్లాడేదను? చూడండి దేవుడు బాధ అండి ఇది. అప్పుడప్పుడు ఏమంటారు, మా వింటారు. ఏమని చెప్పుకుంటాం పిల్లలతో? పిల్లల విషయంలో నేను ఎవరికైనా చెప్పినప్పుడు ఉన్నటువంటి 3 కొడుకులు 2 కొడుకుల్లోనూ ఎవడ వినకపోతే ఏమని వస్తుంది మాట? విందురని నేను ఎవరితో మాట్లాడేదను, నేను ఎవరికి సాక్ష్యం ఇచ్చేది, నేను ఎవరికి చెప్పుకొనిది? వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు. అంటే వినటానికి మనస్సు కూడా సిద్ధపరచుకోరా? ఎంత దౌర్భాగ్య పరిస్థితి చూడండి. సంఘంలోనికి వచ్చాక కూడా మనసు సిద్ధపరచుకోకుండా ఉండేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కొన్ని యూరిన్ కూడా దాహతకు వస్తే పర్వాలేదు వెళ్ళారంటే మాటికి ఎందుకో అస్తమానం తిరుగుతారు. మొన్న అన్నయ్య అదే చెప్పాడు కదా, ఎందుకు తిరుగుతారో తెలియదు, బయటకు తిరుగుతారు, వాళ్ళు లోనకు వస్తూ ఉంటారు.
పక్కోళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటారు, ఏవేవో ఆలోచించుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడికి వచ్చాక కూడానా ఏదో వచ్చావు కదా దేవుడి మాటలు విందామని వినాలి కదా. అదే చెప్పాడు కదా, మనం కూర్చునే విధానము అన్నీ దేవుడు చూస్తాడండి ప్రతిదీని. మనం ఎంత స్ట్రిక్ట్గా కూర్చుని వింటున్నామో మన హృదయాన్ని పరిశీలిస్తూ ఉంటాడు ఆయన. అంటున్నాడు, వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకొనరు గనుక వారు వినలేకపోయి. మనసు అనేది సిద్ధపరచకపోతే ఏం చేస్తారు? వినలేరు మీరు. అందుకనే అత్తమాను అడు తిరుగుతూ ఇడు తిరుగుతూ పక్కోళ్ళతో మాట్లాడటం, పక్కోళ్ళ వెంక చూడటం, పిల్లలతో ఆడటం, ఇవన్నీ చేస్తున్నారు. ఇంకేమంటున్నాడు చూడు, ఇంకా కిందకి చదివితే ఎంత బాగుంటుందో. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేదంటండి. వాక్యం వింటుంటే ఎవరికైనా సంతోషం వస్తుందండి? ఏంటండి బాబు బుర్ర తినేస్తున్నారు. డాడీ గారు చెప్పారు, డాడీ గారు చెప్పిన తర్వాత మీరో గంట చెప్తున్నారు. ఎవడంటాడండి బాబు అని సంతోషం లేకుండా ఉంటున్నారా? ఈలోగా మా ప్రకటనలు అయిన తర్వాత బౌలరాజు గారు ఒక 20 నిమిషాలు పావుగంట చెప్తున్నారు. ఏంటండి బాబు మాకు అత్తమా నీ క్లాసులు ఏంటి అనుకుంటున్నారా? వాక్యం పట్ల ఆనందము సంతోషం కలిగితే అసలు మీ టైం ఎంతసేపు కూర్చున్నారో అనే సంగతే తెలియదు మీకు. మీరు ఎప్పుడైనా అలాంటి అనుభవం అనుభవించారా? డాడీ గారు చెప్తుంటే అండి మాకు ఏటే ప్రార్థన చేసుకుందామని బైబిల్ ఇలా మూయగానే ఇటు ఎప్పుడు అయిపోయిందా అనిపిస్తూ ఉంటుంది మాకు. చాలా మీటింగుల్లో మాకు అలాగ అనిపించింది ఇప్పటికీ కూడా. ఎందుకంటే మనం మనసిచ్చి విన్నప్పుడు మనకి విసుపు రాదు, ఒళ్ళు నొప్పులు తెలీదు, టైం తెలీదు, ఏమీ తెలియదండి. అది మనసు పెట్టి వింటే మీకు అలా అనిపిస్తుంది. మీకు అలా అనిపించట్లేదు అనుకోండి, అయ్యో గూబురేసేస్తుంది, చిరాకు వచ్చేస్తుంది, చెమటట్టేస్తుంది, నడుము లాగేస్తుంది, కాళ్ళు పీకేస్తున్నాయి అన్నారంటే మీకు మనస్సు లేదు వాక్యం వినటానికి. మీ గురించే మన గురించే చెప్తున్నాడు చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు? విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనసు సిద్ధపరుచుకొనరు గనుక వినలేకపోయిరి. మీరు వినలేకపోతున్నారంటే అదే ప్రాబ్లం. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారే దాన్ని తృణీకరింతురు. దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నారంటే దేవుని మాటను తృణీకరిస్తున్నారు. తృణీకరించినప్పుడు దేవుడికి చూడండి ఎలా ఉందో పరిస్థితి. కింద 11 చదవండి. కావున నేను యెహోవా, మళ్ళీ బాగా చదవాలి. కావున నేను యెహోవా క్రోధముతో నిండి ఉన్నాను, దానిని అణచుకొని నేను విసికి ఉన్నాను. ఒకడు తప్పకుండా వీధిలోనున్న పసిపిల్లల మీదను యవనుల గుంపుల మీదను దాన్ని కుమ్మరింపవలసి వచ్చింది. ఏంటి కుమ్మరింపడం? క్రోధం. దేవుని క్రోధం అట, యెహోవా క్రోధం. భార్య భర్తలను, వయసు మీరిన వారును, వృద్ధులను పట్టుకొనబడెదరు. ఇంకా కిందకి చదువుతుంది. ఎవరు వాక్ అంటాడు? 12వ వచనం చివరిలో ఇదే యెహోవా వాక్ అంటున్నాడు. యెహోవా చెప్పిన మాటది. అంటే పసిపిల్లలు, యవనరాండ్రులు, భార్య భర్తలు, ఇంకెవరు అన్నారు? వయసు మీరిన వారును, వృద్ధులను పట్టుకొనబడదురు. ఆ రోజు బబులోను చెరకపోయే ముందు చెప్పబడుతున్నటువంటి మాటలండి ఇవి. తెలుసా? ఇశ్రాయేలుతో బబులోను చెరక ఇంకా వెళ్ళక ముందు చెప్తున్నటువంటి మాటలు. మీరు పట్టుకొనబడదురు అంటున్నాడా? మీరెవ్వరూ కూడా నా మాట వినట్లేదు కాబట్టి, నా మాట లెక్క చేయట్లేదు కాబట్టి అదిగో మిమ్మల్ని బబులోను చెరకు పంపించేస్తున్నాను అని చెప్తున్నాడు. అదే ఈ సందర్భం ఇది. ఆ రోజు బబులోను చెరకు పంపాడు. ఈ రోజు క్రైస్తవులు ఆయన మనల్ని ఏ చెరకు పంపుతాడు? పాతాళపు చెరలోనికి పంపిస్తాడు. అక్కడి నుంచి దేవుడు విడిపించాడు 70 సంవత్సరాల తర్వాత. ఇక విడిపించడం ఉండదు ఇంకెక్కడ. ఇక విడిపించడం ఉండదండి ప్రియమైన దేవుని పిల్లారా. వెళ్ళటమే కానీ ఇంక రావటం అంటూ ఉండదు. అంతా అస్సాం. ప్రియమైన దేవుని పిల్లారా, ఆలోచించండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనములు దేవా. స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఇదిగో నాయనా, మీరు మాట అంటే మాటే తండ్రి. మీరు ఏది ఆజ్ఞ ఇచ్చినా సరే తండ్రి, అది
ఖచ్చితంగా నెరవేరుస్తుంది. యెషయా గ్రంథంలో మీ నోట నుండి వచనము తండ్రి అది వెనక్కి మరలా తిరిగి రాకుండా అది ఫలమునిస్తుందని మీ వాక్యం సెలవిచ్చింది. ఎందుకో మా విషయంలోనే తండ్రి మేము ఫలాలను ఇవ్వలేకపోతున్నాం. మరి మేము ఎందుకని మా హృదయాలు మరి కఠినపరుచుకుంటున్నామో మరి ఏమో తండ్రి, మీరే ఎరుగుదురు నా దేవా. మేము ఏ విషయముల్లో కఠినముగా ఉంటున్నామో, ఏ విషయంలో తప్పిదాల్లో పడిపోతున్నామో తండ్రి, మాకు జ్ఞాన హృదయమును మాకు అనుగ్రహించి తండ్రి సరిచేసుకునేటువంటి భాగ్యాన్ని అనుగ్రహించండి. దేవా, భూమి మీద ఉన్న వాటందరికంటే అన్నిటికంటే మీ మాటకు మాత్రమే మేము ఎక్కువ విలువనిచ్చి బ్రతకగలుగుటకు సహాయము దయచేయండి తండ్రి. క్రీస్తునామాన ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఓకే, అందరికీ వందనాలు.